నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యతను ఇస్తాం. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపడుతోంది. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు. మూతపడ్డ ఎస్సీ కార్పొరేషన్లను తిరిగి రాష్ట్ర ప్రభుత్వం తెరిపించాలి. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ డిమాండ్. వార్తల్లోని వివరాలు. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తామని, కార్మికుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతి 3 నెలలకు ఒకసారి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్య నిపుణులతో వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం చిత్తూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నగరపాలక కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికుల కోసం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును కలెక్టర్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, చిత్తూరు నగర మేయర్ అముదా, నగర కమిషనర్ అరుణ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు బీపీ, షుగర్, గుండె, కిడ్నీ, కన్ను, ఆస్తమా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని ప్రతి 3 నెలలకు ఒకసారి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్య నిపుణులతో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని 7 ప్రైవేట్ ఆసుపత్రులలో పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత వైద్యం అందించడం జరుగుతుందని తెలిపారు. బ్యాంకుల ద్వారా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని, సంవత్సరానికి 1500 రూపాయలు చెల్లించి 5 లక్షల ఆరోగ్య జీవిత బీమా సౌకర్యం పొందవచ్చునని, తప్పనిసరిగా ఈ సౌకర్యంను వినియోగించుకోవాలని కోరారు. కార్మికులకు యూనిఫామ్లు, గ్లౌజులు, మాస్క్, బూట్లు అందించడం జరుగుతుందని, వీటిని వాడడం వలన తమ ఆరోగ్యంతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా పరిశుభ్రమైన జీవనాన్ని గడపడానికి తోడ్పడుతుందన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, జిల్లా యంత్రాంగం తరపున మున్సిపాలిటీలో ప్రతి 3 నెలలకు ఒకసారి అపోలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్య నిపుణులతో ఉచిత వైద్య పరీక్ష నిర్వహించడం జరుగుతుందని, చిత్తూరు మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కార్మికులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తూ నగరాన్ని పారిశుద్ధ్యంగా ఉంచి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంచేలా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర పాలక సంస్థ ఆరోగ్య అధికారి అనిల్ కుమార్ నాయక్, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, మాజీ మేయర్ కటారి హేమలత, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. కంప్లీట్ గా చెక్ చేసుకొని ప్రతి మనిషికి 1-2 ఉంటాయి ప్రాబ్లమ్స్. ఫస్ట్ మీరు పోయి చెక్ చేసుకోవాల్సింది మీ లంగ్స్. ఎక్కువగా మీరు పనిచేసేవారు మున్సిపాలిటీలో మీరు చూసుకోవాల్సిన సబ్జెక్టు మీ లంగ్స్ బాగుండాలి, అప్పుడే మనిషి యాక్టివ్గా ఉంటారు. కాబట్టి అది చెక్ చేసుకొని ఏదైతే కలెక్టర్ గారు, కమిషనర్ గారు ఇప్పుడు చెప్పారో, మేము ఇంకా అనేకంగా ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఫార్మ్ అయింది కాబట్టి 2 నెలల వ్యవధిలోనే మనకి కలెక్టర్ గారు కావచ్చు, నేను కావచ్చు, అనేక సమస్యల పట్ల తిరుగుతున్నాం. మీరందరూ కూడా ఎప్పుడైనా మా దగ్గరికి మంచి సమస్యలతో, అంటే ఏదో ఉండవంత 10 ఒకరికే చేయలేము, 1-2 ముఖ్యమైనవి ఇప్పుడు చెప్పినట్టు పిఎఫ్, ఇంకొన్ని హెల్త్ ఇష్యూస్ పెద్ద ఉంటాయి, మీకు వచ్చే 15,000తో చూసుకోలేరు, దానికి 1500 కట్టి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేయిస్తారు. అప్పుడు మీకు ఎక్కడైనా మంచి హాస్పిటల్కి వెళ్ళి కూడా మీ ఆరోగ్యం చూసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తారు. కాబట్టి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరూ అన్ని సెక్షన్స్ ఆఫ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మీ ఆరోగ్యాన్ని చెక్ చేసుకొని, ఉమ్మడి చిత్తూరుని ఎక్కడికి పోయినా చిత్తూరు వాళ్ళు అంటారు. చిత్తూరు అనగానే ఫస్ట్ వచ్చేది సిఎంసి, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్. సో దీన్ని బాగుండాలని నేను రాత్రింపగలు కష్టపడుతున్నా. మనకి అన్ని రకాలుగా సహకరించే అధికారులు కూడా ఉన్నారు. ముఖ్యంగా మనకి కలెక్టర్ గారు కూడా ప్రతిదీ వారే ఏవేవి ఆపర్చునిటీస్ ఉన్నాయని ఎత్తుక్కొని మీకు చెప్పారు ఇప్పటిదాకా. ఇంకా కూడా మిమ్మల్ని రమ్మిన వాళ్ళతో పాటు నెక్స్ట్ 3 నెలల తర్వాత వచ్చేటప్పటికి మిమ్మల్ని అందరినీ ముఖంలో ఆనందంతో చూడాలి. గత 1 వారం ముందు జిల్లా స్థాయి ఒక మీటింగ్ ఏర్పాటు చేశాము. ఆ జిల్లా స్థాయి మీటింగ్లో ముఖ్యంగా మీ ఆరోగ్యం కోసం డిస్కషన్ చేయడం జరిగింది. ఒకటి మీ ఆరోగ్యం,
ఎందుకంటే మీరు ఒక డిఫికల్ట్ పని చేస్తారు, కష్టపడి తోటి ప్రతిరోజు మీరు మార్నింగ్ వేసి మధ్యాహ్నం పని చేస్తారు. సో మీరు బేసిక్లీ ఒక వల్నరబుల్ పాపులేషన్లోనే వస్తారు. సో మీకు వల్నరబిలిటీస్ ఉంటాయి, మీకు బేసిక్లీ ఈ హెల్త్ సంబంధించి ఇష్యూస్ మీకు రావచ్చు. సో మీ హెల్త్ గురించి మీకు బాగా అవగాహన ఉండాలి, మీరు మీ హెల్త్ సంబంధించి చాలా జాగ్రత్తగానే ఉండాలి. సో ఆ మీటింగ్లో ఏం చెప్పడం జరిగింది, ప్రతి 3 నెలల మీ చెకప్ ఎక్స్పర్ట్తో మీ చెకప్ జరగాలి, రికార్డ్స్ బిల్డప్ చేయాలి. రెండోది ఇది కూడా డిస్కషన్ చేయడం జరిగింది, మీరు ఎప్పుడైనా ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు, అక్కడ చాలా డబ్బు ఖర్చు అవుతుంది. సో మీకు అక్కడ సపోర్ట్ ఉండాలి. సో ఈ సందర్భంగా నా ఆఫీస్ నుంచి 7 ప్రైవేట్ హాస్పిటల్స్కి, తిరుపతి కూడా ఒక లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్లో నేను రాశాను, మీరు ఎప్పుడు వస్తే ఆ లెటర్ కాపీతో సహా ఏం డబ్బు తీసుకోకుండా మీకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఒకటి మన ఉద్దేశం అంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా మీకు బేసిక్లీ ప్రైవేట్ హాస్పిటల్ ద్వారా కూడా మంచి ఆరోగ్య ఫెసిలిటీ మీకు రావాలి. గత వారంలో మాకు ఒక జిల్లా స్థాయిలో ఒక మీటింగ్ జరిగింది. అందులో జిల్లా కలెక్టర్ గారు ఏం చెప్పారంటే, మన పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అలాగే ఇంజనీరింగ్ వర్కర్లు ఎవరైతే వాళ్ళ యొక్క ముఖ్యమైన ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి మనమందరం బాగుండడానికి పనిచేస్తున్నారో వాళ్ళ ఆరోగ్యాన్ని మనం పట్టించుకోవడం అనేది మన ప్రథమ కర్తవ్యం అని చెప్పి ఉన్నారు. అలాగే ప్రతి మున్సిపాలిటీలోనూ గ్రామ పంచాయతీ స్థాయిలోనూ వర్కర్లకి సంబంధించి ఒక హెల్త్ క్యాంపులు నిర్వహించాలి అని మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆ తర్వాత సార్ వీ హ్యావ్ ప్లాన్డ్ అప్ విత్ అపోలో మేనేజ్మెంట్, అలాగే మిగిలిన కొన్ని హాస్పిటల్స్తో కూడా లైఫ్ లైన్, అమ్మ, ఇలా డిఫరెంట్ అదర్ హాస్పిటల్స్తో కూడా మేము మాట్లాడడం జరిగింది. ఇది ఒక ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా మీకు ఒక కంటిన్యూస్గా ఒక హెల్త్ చెకప్, హెల్త్ మానిటరింగ్ కోసమని ఒక డేటాబేస్ తయారు చేయడానికి ఈరోజు అన్ని రకాల చర్యలు కూడా చేపట్టాము. మూతపడ్డ ఎస్సీ కార్పొరేషన్ను తెరిపించాలని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు రాబోయే 10 ఏళ్లలో దేశాన్ని ప్రమాదంలో నెట్టివేసేలా ఉందని కన్నీళ్ల పర్యంతమయ్యారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం స్ఫూర్తికి విరుద్ధంగా దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఈ తీర్పు ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వంలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నారు. పెద్దగా చదువుకోని మోడీ దేశంలో చిచ్చు పెట్టే విధంగా ఎస్సీ వర్గీకరణ తీసుకొస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ కార్యాలయాలలో దళిత అధికారులను నియమించకపోవడం బాధాకరమన్నారు. తమిళనాడులోని స్టాలిన్ దళిత అధికారులకు పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. తన మిత్రుడు రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్సీ కార్పొరేషన్లను పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందన్నారు. మూత వేసిన ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాలను టీడీపీ వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపడుతున్నదని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్ వద్ద గల సమావేశపు మందిరంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాల అధికారులు, చౌక దుకాణాల డీలర్లు, వసతి గృహాల వార్డెన్లు, ఎండియు ఆపరేటర్లను, రేషన్ కార్డుదారులు, ఇతర సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి ప్రస్తుతం అమలు అవుతున్న ప్రజా పంపిణీ వ్యవస్థలో చేపట్టవలసిన మార్పులు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలపై కూలంకుషంగా చర్చించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డుదారులకు మరింత నాణ్యమైన నిత్యావసర వస్తువులతో పాటు పకడ్బందీగా ఈ వ్యవస్థను నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టడం జరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం 15 రోజుల వరకు ఎండియు ఆపరేటర్లు వారి పరిధిలో రేషన్ పంపిణీ చేయడం జరుగుతున్నదని, కార్డుదారుల బయోమెట్రిక్ పనిచేయని పక్షంలో రేషన్ పంపిణీ నిమిత్తం ఐరిస్ సహాయంతో లేదా విఆర్ఓ ఆమోదంతో కానీ రేషన్ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఎండియు ఆపరేటర్లు ఏ తేదీలలో ఎఫ్పి షాప్ పరిధిలో రేషన్ అందించే విషయాన్ని ముందుగా కార్డుదారులకు తెలియజేయాలన్నారు. ఎండియు ఆపరేటర్లు ఏ తేదీలలో
ఎఫ్పి షాప్ పరిధిలో రేషన్ అందించే విషయాన్ని ముందుగా కార్డుదారులకు తెలియజేయాలన్నారు. డీలర్లు ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద వారికి కేటాయించిన రేషన్ను పొందేటప్పుడు ఖచ్చితమైన తూకం పొందాలని, ఎండియు ఆపరేటర్లకు ఇచ్చే సమయంలో కూడా సరైన తూకంతో అందజేయాలన్నారు. చిత్తూరు నగరంలోని సర్ సిఆర్ఆర్ పాఠశాలలో ట్రాఫిక్ నియమ నిబంధనలపైన సిఐ నిత్యబాబు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, 2 మాత్రమే ద్విచక్ర వాహనంలో వెళ్లాలని సూచించారు. కారులో వెళ్లేటప్పుడు సీటు బెల్ట్ పెట్టుకోవాలని, తాగి వాహనాలు నడపరాదన్నారు. పిల్లలు రోడ్డుపై వెళ్లేటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ను పాటించాలన్నారు. తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించే విధంగా తల్లిదండ్రులకు పిల్లలు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ అమర్నాథ్, ప్రిన్సిపల్ మమత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 48 లక్షల రూపాయల విలువ చేసే అక్రమ మద్యంతో పాటు నాటు సారాను బంగారుపాలెం పోలీసులు ధ్వంసం చేశారు. జిల్లా ఎస్పీ మణికంఠ ఆదేశాల మేరకు బంగారుపాలెం పోలీస్ స్టేషన్లో 24 కేసులలో పట్టుబడ్డ అక్రమ మద్యంతో పాటు నాటు సారాను శుక్రవారం ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా బంగారుపాలెం సిఐ లక్ష్మయ్య మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా మద్యం తరలించిన కేసులలో పట్టుబడ్డ మద్యాన్ని జేసీబీ వాహనం ద్వారా బంగారుపాలెం పోలీస్ స్టేషన్ మార్కెట్ యార్డ్ నందు అధికారుల ఆధ్వర్యంలో ధ్వంసం చేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో సైతం అక్రమ మద్య రవాణా చేసే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు అక్రమ మద్యాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు అన్ని చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బంగారుపాలెం ఎస్ఐ లక్ష్మయ్యతో పాటు పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులకు సేవ చేసేందుకు ఇటీవల టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ఈవో శ్యామలారావు చెప్పారు. తిరుమలకు విచ్చేసే భక్తులందరికీ టీటీడీ అందించే శ్రీవారి దర్శనం, వసతి, ఇతర సౌకర్యాలు మరింత మెరుగ్గా కల్పించేందుకు అందరి సమన్వయంతో భక్తులకు తిరుమల యాత్ర ఒక దివ్యానుభూతిని కల్పించేలా కృషి చేస్తున్నామని ఆయన తెలియజేశారు. తిరుమల అన్నమయ భవనంలో శుక్రవారం డైలీ వర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఏడాది అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. బ్రహ్మోత్సవాల పనులను సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేసేందుకు అధికారులను ఆదేశించామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగుతాయన్నారు. ఆగస్టు 14న అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాలలో యాత్రికుల వల్ల గాని, సిబ్బంది వల్ల గాని తెలియక కొన్ని దోషాలు జరుగుతాయన్నారు. వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా ఆగమ శాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద గల పుష్కరిణిలో నీటిని పూర్తిగా తొలగించి పైప్ లైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు ఆగస్టు 1 నుండి పుష్కరిణిని మూసివేశామన్నారు. ఈ కారణంగా నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదన్నారు. శ్రీవారి భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు వీలుగా పుష్కరిణి పైభాగంలో షవర్లు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు వీటిని వినియోగించుకోవాలని కోరారు. ఇంటర్నేషనల్లీ రినౌండ్, అలాగే యూకే బేస్డ్, అండ్ దెన్ ఈ ఐటీ కంపెనీస్కి ఇలా పెద్ద పెద్ద కిచెన్స్ మేనేజ్ చేసే కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళ ద్వారా కన్సల్టెన్సీ తీసుకుని 25 సంవత్సరాలు, వచ్చే 25 సంవత్సరాలు దాకా కనీసం మనకి సమస్య లేకుండా ఒక సొల్యూషన్ తీసుకురావాలి. హైజీనిక్ ఫుడ్, టేస్టీ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో, సైంటిఫిక్గా ఈ కిచెన్ అంతా మేనేజ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి కన్సల్టెన్సీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు స్టడీ చేసి మాకు వారి సూచనలు, సలహాలు ఇస్తారు. అలాగే ఇక్కడ వాడుతున్న ఆహార పదార్థాలు, లేకపోతే నెయ్యి, అలాగే ముడి సరుకు, ఇవన్నీ కూడా
టెస్ట్ చేయడానికి ఒక ల్యాబ్ ఏర్పాటు చేయమని FSSAI వాళ్ళని కోరడం జరిగింది. వాళ్ళు కూడా త్వరలో ఇక్కడ ల్యాబ్ ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అది కూడా వస్తుంది. తర్వాత ఒక మొబైల్ ల్యాబ్ని కూడా పెట్టడం జరిగింది 80 టెస్టులు చేయడానికి. అలాగే దళారీల సిస్టమ్ని అరికట్టడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం అనేది మీకు ఇంతకుముందు చెప్పాను. దళారీలను అరికట్టడానికి ఒకటి ఏంటంటే ఆన్లైన్లో ఉన్న ఇబ్బందులని ప్లగ్ చేసి, అంటే మల్టిపుల్ మొబైల్ నంబర్స్ లేకపోతే మల్టిపుల్ ఈమెయిల్ ఐడీస్, సేమ్ ఈమెయిల్ ఐడిని యూజ్ చేసుకుని నెంబర్ ఆఫ్ బుకింగ్స్ చేయడం, ఇవన్నీ కూడా మేము బ్లాక్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా సుమారుగా 40,000 ట్రాన్సాక్షన్స్ బ్లాక్ చేయడం జరిగింది. వేల కొద్ది బ్రోకర్స్ ఆర్ మిడిల్ మెన్ని బ్లాక్ చేయడం జరిగింది. తర్వాత ఈ సమస్యకి పర్మనెంట్గా చెక్ పెట్టాలంటే ఆధార్ లింకింగ్ చేయాల్సి ఉంది. దానికి కూడా చర్యలు తీసుకున్నాము. ఆధార్ వాళ్ళని కన్సల్టెన్సీ తీసుకుని ఆధార్ వాళ్ళకి UIDA వాళ్ళతో చర్చించి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. త్వరలో వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ వస్తే వాళ్ళ సర్వీస్ ఉపయోగించుకొని ఈ ఆధార్ ఫేక్ ఆధార్ ఐడెంటిటీ యూజ్ చేసుకుని చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. దీని ద్వారా చాలా వరకు ఈ బ్రోకర్స్ సమస్య, అయితే మిడిల్ మ్యాన్ సమస్య తగ్గుతుందని భావిస్తున్నాము. అలాగే ఇక్కడ తిరుమలలో ఉన్న హోటల్స్ పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన ఫుడ్ పెట్టాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.